సార్ కుకట్పల్లి కేసులో లవ్ జిహాద్ అనే కోణం కనిపిస్తుంది. అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి? అసలు ఈ మత పిచ్చి ఉన్న వాళ్ళు చేసే అకృత్యాలు ఏంటి? దానికి అడ్డుకట్ట ఏంటి? జనరల్ గా కుకట్పల్లి కేసులో ఏంటి అంటే ఒక తల్లి ఇద్దరు కూతుర్లు వాళ్ళు ఏంటి అంటే హైదరాబాద్ లో సెటిల్ అయిపోతారు. హస్బెండ్ ఉంటాడు, కిరాయికి ఇచ్చుకునే ప్రాపర్టీస్ ఉంటాయి, కిరాయికి ఇస్తారు. ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి వస్తాడు, ఆ పెద్ద అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రేమను ఎవరైనా స్వాగతించాల్సిందే. కులాలు ఎక్కడి మతాలు అందరూ ఆలోచించినప్పుడు వాళ్ళ ప్రేమను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. మంచిగా కలిసి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ముస్లిం అబ్బాయి కానీ ముస్లిం అమ్మాయిని హిందువులు చేసుకున్నప్పుడైనా ఇక్కడ ఇటువంటి ఎక్కడ లేదు. కానీ ఈ ఇష్యూలో ఫస్ట్ నైట్ మ్యాడే ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి కలిసి సామూహికంగా ఆమె మీద అత్యాచారం చేయడము, తర్వాత బీఫ్ తినిపియడము, కల్మా చదివియడము, ముస్లింలోకి కన్వర్ట్ చేయడం, ఇవన్నీ చేసిందని ఆమె ఆరోపణలు చేసింది. అంటే ఎంత మనకు మీడియా ద్వారానే తెలిసింది. సో నేనేమంటున్నా అంటే ఈ కోణం కనిపెట్టినప్పుడు ఆ అబ్బాయికి మతం మీద ఇంట్రెస్ట్ ఉంది, తన మతమే గొప్ప అనుకున్నప్పుడు నిజంగా జనరల్ గా లవ్ మ్యారేజ్ అంటే ఏంటండి, ప్రేమ అనేది ఉండాలి. ఏ మతం అయితే ఏంటి, అమ్మాయి హిందువులు ఉండి అబ్బాయి ముస్లింలు ఉండి చాలా మంది ఉన్నారు. అమ్మాయి ముస్లిం నుండి హిందువులు అబ్బాయిలు ఉన్న చాలా మంది ఉన్నారు. ఎంతమంది బతకట్లేదు. కాకపోతే ఈ కేసులో మాత్రం ఇవన్నీ జరిగింది అనేది మీడియా ద్వారా అమ్మాయి ఆరోపించిన అలిగేషన్స్ కాబట్టి లవ్ జిహాద్ అనేది ఉంది అనేది కనపడుతుంది. జనరల్ లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ముస్లిం అమ్మాయిలు ప్రేమలో దింపి వాళ్ళని ఇగో ఈ విధంగా నలుగురితో మానభంగం చేయించడము, అంటే ఫస్ట్ నైట్ నాడే తర్వాత బీఫ్ తినిపించడం. అంటే అగనెస్ట్ హిందూ కమ్యూనిటీకి బీఫ్ అనేది ఒక పవిత్రమైన, ఒక ఆవును మనం పవిత్రంగా చూసుకుంటాం కాబట్టి తినిపించడం, ఇవన్నీ ఒక మత ఛాందస్సువాదులు చేసే అకృత్యాలు అన్నట్టు. సో నేనేమంటున్నానంటే ఈ కేసులో అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి లవ్ జిహాద్ అనేది ఉంది అనేది అభిప్రాయం అందరిది. సో అబ్బాయి నిజంగా అటువంటివి చేయలేదు, నేను చాలా ప్రేమగా ఉన్న, నా ప్రేమ స్వచ్ఛమైనది అంటే ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటికి అడ్డుకట్ట వేయాలి అంటే ఏ అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ, అది హిందూ ముస్లిం కానీ హిందూ కానీ ఇంకా ఏ కమ్యూనిటీ కానీ ప్రేమించినప్పుడు తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఒప్పియాలి. ఒప్పించినా ఒప్పియకుండా వాళ్ళకైతే కన్సెంట్ ఉండాలి. ఇగో అమ్మ నేను ఈ అబ్బాయిని ప్రేమించిన, అమ్మ ఇగో నేను ఈ అబ్బాయిని ప్రేమించిన చెప్పడం వల్ల వాళ్ళ కన్సెంట్ లో జరిగినప్పుడు ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంకొక స్పౌస్ అంటే ఇంకొక భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఉన్నది కాబట్టి ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమించిన పిల్లలు ఎప్పుడైనా కానీ హిందూ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఎవరిని ప్రేమించినా మీ తల్లిదండ్రులకు చెప్పండి, వాళ్ళ అనుమతి తీసుకోండి. వాళ్ళ అనుమతి దొరకనప్పుడు మీరు కంపల్సరీ పెళ్లి చేసుకునే రైట్ ఉంది. మేజర్స్ అయితే కంపల్సరీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పడం వల్ల రేపు అవతల పార్ట్నర్ నుంచి మీ మీద దాడులు జరిగే అవకాశం కానీ ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నాయని తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.